ఆత్మశక్తి ఆత్మశక్తి ఎపిసోడ్ 2 శీర్షిక ఆలోచనలే శక్తి ఉపశీర్షిక నీవు ఎలా ఆలోచిస్తావో అలా జీవితం స్పందిస్తుంది. మన జీవితం ఎవరో రాసిన కథ కాదు. అది దేవుడు బయట కూర్చుని నిర్ణయించిన శిక్ష కూడా కాదు. మన జీవితం మనలో పుట్టే ఆలోచనల ప్రవాహం. ఒక ఆలోచన మరో ఆలోచన ఇవే మన దారిని నిర్మిస్తాయి. ఒక చిన్న ఆలోచన పెద్ద ప్రభావం. నువ్వు ఉదయం లేచిన వెంటనే వచ్చే మొదటి ఆలోచన ఈరోజు బాగుండదు లేదా ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యం నీ రోజు మొత్తం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. ఆలోచన ఒక విత్తనం, జీవితం ఒక పొలం. ఏ విత్తనం వేస్తే అదే మొలుస్తుంది. ఆలోచనలు ఎక్కడ్నుంచి వస్తాయి? ఆలోచనలు నువ్వు కావాలని సృష్టించవు. అవి వస్తాయి పోతాయి, గత అనుభవాలనుంచి, భయాలనుంచి, ఆశలనుంచి. కాని ప్రశ్న ఇది: ఆలోచన నువ్వా లేదా ఆలోచనను గమనించేవాడివా? నువ్వు ఆలోచనను గమనిస్తున్నావంటే నువ్వు ఆలోచన కాదు. ఆలోచనలకు శక్తి ఎలా వస్తుంది? ప్రతి ఆలోచనకు శక్తి ఉండదు. భయంతో నిండిన ఆలోచన, కోపంతో నిండిన ఆలోచన, ద్వేషంతో నిండిన ఆలోచన ఇవి బలహీన శక్తులు. కాని స్పష్టతతో వచ్చిన ఆలోచన, ప్రేమతో పుట్టిన ఆలోచన, అవగాహనతో నిండిన ఆలోచన ఇవి ఆత్మశక్తితో నిండిన ఆలోచనలు. ఆలోచన, భావం, చర్య, అలవాటు, జీవితం ఇది ఒక శ్రేణి. ఆలోచన, భావం, చర్య, అలవాటు, నీ జీవితం. నీ జీవితం మారాలంటే మొదటి మెట్టు మొదట ఆలోచన. నెగటివ్ ఆలోచనలతో పోరాడాలా? లేదు. నెగటివ్ ఆలోచనలతో యుద్ధం చేయవద్దు. యుద్ధం చేస్తే అవి బలపడతాయి. వాటిని గమనించు, స్పందించవద్దు. నిశ్శబ్దంగా ఉండి చూడు. ఎలా మేఘాలు ఆకాశంలో కదులుతాయో ఆలోచనలు కూడా అలాగే పోతాయి. ఆకాశం మేఘాలు కాదు కదా. చిన్న సాధన, థాట్ ప్రాక్టీస్. ఈ రోజునుంచి ఎప్పుడైనా నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఒక్క వాక్యం చెప్పు: ఇది ఒక ఆలోచన మాత్రమే, నేను కాదు. తరువాత ఒక లోతైన శ్వాస. ఈ చిన్న సాధన నీ మనస్సుకు కొత్త దారి చూపిస్తుంది. ముగింపు, కన్క్లూజన్. నీ శత్రువు బయట ఎవరూ కాదు. నీ రక్షకుడు కూడా బయట ఎవరూ కాదు. నీ ఆలోచనలే నిన్ను బంధిస్తాయి లేదా నిన్ను విముక్తం చేస్తాయి. ఆలోచనలపై అవగాహన అదే ఆత్మశక్తి ప్రారంభం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.